Hello guys, I welcome you all to this new video. In this video, we are going to talk about the pandas. So this is the part of Python pandas and we are going to start pandas from today. So this is the part 23. We have completed 22 parts and which also included data structures and if loops and for loops and many more with numpy also, so you can refer there. I will give you the playlist in the I button, you can refer. So this video will be in English and as well as Telugu. Let's start our video. So Python pandas. Pandas stand for panel data. So what is the pandas stand for? Pandas stand for generally panel data, and it is the core library for data manipulation and data analysis. So pandas అనేది ఒక లైబ్రరీ అన్నమాట. డేటా చాలా పెద్ద డేటా ఉంటుంది కదా, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి అనాలిసిస్ చేయడానికి పాండాస్ అనే యొక్క పార్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో పాండాస్లో డేటా స్ట్రక్చర్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. సింగిల్ డైమెన్షనల్ అంటే సిరీస్ ఆబ్జెక్ట్, మల్టీ డైమెన్షనల్ అంటే డేటా ఫ్రేమ్స్. ఈరోజు సింగిల్ డైమెన్షనల్ దట్ ఈస్ సిరీస్ ఆబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం అండ్ టుమారో మల్టీ డైమెన్షనల్ కంప్లీట్ చేద్దాం. సో దీంతో పాండాస్ కూడా కంప్లీట్ చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సిరీస్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ సింగిల్ డైమెన్షన్. సో పాండాస్ సిరీస్ ఆబ్జెక్ట్లో ఇట్ ఈస్ అ వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే. సో ఇలా ఉంటుంది అనమాట సింటాక్స్. ఒకసారి చూడండి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. పీడీ అనేది పాండాస్కి ఎలియాస్ నేమ్ అనమాట. పీడీ మీన్స్ ప్యానల్ డేటా అని చెప్పవచ్చు మనం. ఓకే, ఒక S1 అని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారు అండ్ అందులో పీడీ డాట్ సిరీస్ అని రాయాలన్నమాట. సిరీస్ ఆబ్జెక్ట్ అని మనం సిరీస్ ఆబ్జెక్ట్ని తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఇలా క్యాపిటల్ ఎస్తోనే డినోట్ చేయాలి సిరీస్ అనేది. మీరు ఒకవేళ స్మాల్ ఎస్ ఇచ్చారంటే దట్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ వాట్ వి సే సిరీస్ ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇలా నార్మల్ బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు ఆ సిరీస్ ఆబ్జెక్ట్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ టైప్ చేయాలి విత్ కామాస్. సో S1 అనేది రికాల్ చేస్తే చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో 0 1 2 3 4 అంటే ఇదన్నీ ఇండెక్స్ వాల్యూస్ అండ్ ఈ నెంబర్స్ వచ్చేసి మనం ఇచ్చిన వాల్యూస్ అనమాట. నెక్స్ట్ దీన్ని టైప్ డేటా టైప్ చూడడానికి టైప్ ఆఫ్ S1 అని మనం జస్ట్ సింపుల్గా టైప్ చేస్తే వాటి యొక్క ఏమంటారు ఆ డేటా టైప్ అనేది వచ్చింది. సి హియర్ pandas డాట్ కోర్ డాట్ సిరీస్ డాట్ సిరీస్. సో ఇది అనమాట డేటా టైప్ అనేది పాండాస్లో. సో లెట్స్ చెక్. సో పాండాస్లో బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఈరోజు చూద్దాం. పాండాస్లో దట్ టు సిరీస్ ఆబ్జెక్ట్లు, ఈ ప్రాసెసెస్ అన్నీ సిరీస్ ఆబ్జెక్ట్వే. సో ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం వితౌట్ ఎనీ లేట్. లెట్స్ గో టు ద జూపిటర్ నోట్బుక్ అండ్ స్టార్ట్ అవర్ వర్క్ దేర్. So here this is from here we are going to start today. So pandas అని ఒక కామెంట్ ఇస్తున్నాను. pandas, yes, let's run this. and ఇక్కడ I'm going to import pandas library. so pandas as pd. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి pandas-ని. ఓకే, లోడింగ్. ఎస్, లోడ్ అయింది. ఇప్పుడు pd డాట్ క్యాపిటల్ S అని చెప్పా కదా, pd డాట్ series and in the brackets I'm going to give some elements like 10 20 30 40 50. sorry. okay, let's check this. చూడండి డేటా టైప్ అనేది ఇంటీజర్స్లో ఉన్నాయి కాబట్టి ఇంట్ అని వచ్చింది. ఓకే, దట్ ఈస్ డోంట్ వరీ. ఇండెక్స్ నెంబర్స్ నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చాను కాబట్టి 0 1 2 3 4 వచ్చింది అండ్ ఎలిమెంట్స్ అనేవి ఇలా ప్రింట్ అయ్యాయి. సో దీని టైప్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుందో. టైప్ ఆఫ్ S1. సారీ, ఇక్కడ S1 అని ఇవ్వాలి కదా, ఐ ఫర్గెట్, రైట్? ఓకే, నౌ లెట్స్ రన్ దిస్ అగైన్. ఎస్, చూడండి pandas డాట్ కోర్ డాట్ సిరీస్ డాట్ సిరీస్ ఇలా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చేంజింగ్ ద ఇండెక్స్. పైథాన్లో మన సిరీస్ ఆబ్జెక్ట్ యొక్క ఇండెక్స్ అనేది ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం.
s1 equals to, లేకపోతే sorry, I just cut it. Yes, so ikkada I'm going to take s1 equals to, or otherwise let's do this one only by దీన్ని యూస్ చేసి చేద్దాం. ఓకే, s1 అనేది అది కదా. సో దీంట్లో let's do it here. ఓకే, ఇక్కడ ఈ within bracket లో I'm going to take index values. Index equals to square braces లో quotes లో a, quotes లో b, quotes లో c, quotes లో d and quotes లో e. సో వీటిని కోడ్స్ లో యాడ్ చేయాలన్నమాట. సో ఇవి చేస్తే ఇక్కడ 0 1 2 3 4 ఉన్నాయి కదా, వీటి బదులు ABCDE అనేవి ప్రింట్ అవుతాయి. లెట్స్ రన్ దిస్. ఓకే, S1 చూసారా, 0 1 2 3 అనేవి ఉండాల్సినవి ఏమయ్యాయి, ఇక్కడ 10 20 30 40కి ABCD అనే ఇండెక్సెస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ అబౌట్ చేంజింగ్ ద ఇండెక్స్. నౌ సిరీస్ ఆబ్జెక్ట్ డిక్షనరీతో ఎలా వేయాలి, డిక్షనరీతో యూస్ చేసి ఎలా సిరీస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో చూద్దాం. సో pd.s series and in the brackets with flower brackets లోపలే కదా మనం డిక్షనరీ కీస్ వాల్యూస్ యూస్ చేసేది, ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఎస్, సో దీనికి ఐఎమ్ గోయింగ్ టు టేక్ వాల్యూ 10. నౌ కోట్స్ లో b and colon and for b I'm taking 20, quotes lo c and colon, and for c I'm taking 30. so let's do this one. రన్ చేసి చూద్దాం ఇది ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. or otherwise yes, let's do this. చూడండి, ABC కీస్ అనేవి ఇండెక్సెస్ లాగా మారిపోయాయి, వాల్యూస్ అనేవి మన ఎలిమెంట్స్ లాగా మారిపోయాయి. సో డిక్షనరీ యూజ్ చేసి మనం ఇలా సింపుల్గా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇండెక్స్ ABCDE అలా ఆర్డర్లో చూసాను కదా, ఇప్పుడు కాదు నాకు D అనేది ఫస్ట్ రావాలి అంటే అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ వెయిట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. సో ఇప్పుడు సేమ్ యూస్ చేద్దామా. యాజ్ ఐ సెడ్ సేమ్ దీన్నే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ కూడా. ఓకే, సో ఇన్ ద బ్రాకెట్స్, విత్ ఇన్ ద బ్రాకెట్స్ కామా పెట్టేసి index equals to, and in the square brackets I'm going to take, I said D right, first నాకు D కావాలి. ఓకే, నెక్స్ట్ A, నెక్స్ట్ what do I want, here I am going to take another one A, no, A completed right, B, and one more thing, that is C. okay, is it enough? Of course man, something mistake right? yes. సో ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇస్ ఇట్? ఎస్, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి మీరు, సారీ ఇక్కడ నేను కామా ఇవ్వడం మర్చిపోయా రైట్. ఎస్, 10 20 వాల్యూస్ అనేవి ABCకి ప్రింట్ అయ్యాయి, కానీ D అనేది ఇక్కడ లేదు కదా, ఈ డిక్షనరీ ఇచ్చాం కదా ఇక్కడ మనం. సో D అనేది ఇక్కడ లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని చెప్పి NaN అని పడింది. సో ఇలా కూడా జరుగుతాయి అన్నమాట.
నెక్స్ట్ ఇప్పుడు అవి చూసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్టింగ్ సింగిల్ ఎలిమెంట్, ఒక సింగిల్ ఎలిమెంట్ ఇంత పెద్ద సిరీస్లో నాకు ఒక సింగిల్ ఎలిమెంట్ కావాలంటే దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. s1 ఈక్వల్స్ టు pd డాట్ క్యాపిటల్ Sతో series, and in the brackets I am going to take elements 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay, is it enough? Yes. Now s1 లో I want to extract the 4, the element 4. So what do I print here? So నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తానంటే 3 అని ప్రింట్ చేస్తా. See, 4 వచ్చింది బికాజ్ ఈ 1 అనేది 0 ఇండెక్స్కి వెళ్తుంది, 2 అనేది 1 ఫస్ట్ ఇండెక్స్కి వెళ్తుంది, అండ్ 3 అనేది సెకండ్ ఇండెక్స్ అండ్ 4 అనేది థర్డ్ ఇండెక్స్. సో ఇక్కడ నేను ఇండెక్స్ 3 తీసుకున్నాను కాబట్టి 4 అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్ ఎలిమెంట్ చేసాం కదా, ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 1, 2, 3, సో అలా ఆర్డర్లో ఎలిమెంట్స్ని ప్రింట్ ఎలా చేయాలో చూద్దాం. s1 అదే తీసుకుంటున్నాను. ఓకే, హియర్ సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టేక్ s1 ఇన్ ద బ్రాకెట్స్ colon 4. సో కాలన్ యూజ్ చేశాను, 4 రాశాను. లెట్స్ see what happens. ఇక్కడ చూడండి, 4 అని క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైంది, ఈ 0, 1, 2, 3, 4 అంటే 4 ఎలిమెంట్స్ అనేవి, ఫస్ట్ 4 ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇది అనమాట ప్రాసెస్. ఇక్కడ 3 అని క్లిక్ చేస్తే నీకు 4th ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ colon 4 అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ కంటిన్యూగా నువ్వు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసావో అన్ని ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూగా ఫస్ట్ నుంచి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బ్యాక్ నుంచి ప్రింట్ చేద్దాం. ఓకే, s1 ఇన్ ద బ్రాకెట్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ -3. ఓకే, -1 క్లిక్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ -3 అనే క్లిక్ చేసి ఇక్కడ కాలన్ అనేది రైట్ సైడ్ ఇచ్చాను. సో లెట్స్ సీ దిస్ అగైన్. చూడండి, లాస్ట్ 3 ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇది అనమాట ప్రాసెస్. మీరు ఒకసారి మీరు కూడా మీ జూపిటర్ నోట్బుక్లో టైప్ చేసి క్లియర్గా తెలుసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అనమాట. లైక్ s1 కదా, s1 ఒకసారి రన్ చేద్దాం. సో s1 ఎలా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎస్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నేను s1 ప్లస్ 5 చేస్తున్నాను, స్కేలార్ అడిషన్ అనమాట. ఎస్, ప్రతి ఒక్క ఎలిమెంట్కి 5 అనే నెంబర్ యాడ్ అయిపోయింది. ఇదనమాట ప్రాసెస్. అండ్ లెట్స్ డూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు s2 అని ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. s2 ఈక్వల్స్ టు pd dot series, and in the brackets I'm going to take elements like 7, 6, 5, 4, 3, 2, 1 and 8, 9. సో ఇలా డిఫరెంట్గా తీసుకున్నాను. ఓకే, సో 9 ఎలిమెంట్స్ అగైన్ తీసుకున్నాం, బట్ ఇన్ ద ర్యాండమ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా యాడ్. ఎంటర్ s1 ప్లస్ s2. లెట్స్ సీ దిస్ అగైన్. చూడండి, ఈ నంబర్స్ అనేవి యాడ్ అయిపోయాయి ఇక్కడ. సో s1 అంటే ఏవి? ఈ వాల్యూస్కి నేనేం చేశాను, s2 అని ఒక కొత్తగా సిరీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఆర్డర్గా యాడ్ అయిపోయాయి. లైక్ అక్కడున్న ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడున్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ అయ్యి 8 వచ్చింది. సో ఇలా జరుగుతుంది ప్రాసెస్. అండ్ సో లెట్స్ గో టు అవర్ క్లాస్ అగైన్. సో ఇప్పుడు అన్నీ చూసాం కదా.
సో టుమారో మన పాండాస్లో డేటా ఫ్రేమ్స్ అనేవి ఎలా లోడ్ చేసుకోవాలి అండ్ వాటితో ఎలా మ్యానిపులేషన్ చేస్తాము అదన్నీ టుమారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ guys, thank you so much for watching this video. Until then, please do subscribe our channel and press the bell icon to get notifications, and please comment if you have any doubts, and please like our video, share our video, so that everyone can learn Python from us, and keep supporting us. Thank you so much. Bye bye.